ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకు తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది, అలానే సొంత జిల్లాలోనే పరీక్ష అయితే ఉంటుంది. చాలా ఈజీగా మీరు అప్లై చేసుకొని అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా మందికి లేదు, ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఫీజు అనేది ఉంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీ దగ్గర తప్పనిసరిగా 12th క్లాస్ అయితే పాస్ అయి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, అంటే CHSL ఎగ్జామ్ అనేసి. ఇందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం, అది కూడా మన సొంత రాష్ట్రంలో అయితే ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 18వ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే మనకేమిటంటే టైర్ 1 అలానే టైర్ 2 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకు సెప్టెంబర్లో ఉంటుంది, ఆ తర్వాత మనకు ఫిబ్రవరిలో మార్చిలో మీకు ఇక్కడ ఉంటుందని తెలియజేస్తున్నారు. అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు. ఓకే, అయితే ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఓకే, అంటే లోయర్ డివిజన్ క్లర్కు, అంటే గ్రూప్ సికి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 3 రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే మినిస్ట్రీస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆఫీస్ గవర్నమెంట్ అన్ని సెక్టర్లో కూడా మీకు ఏమిటంటే ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేసుకుంటారో, అలానే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకుంటారో లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 19,900 నుంచి 63,200 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 25,500 నుంచి, అలానే మనం కానీ చూసుకుంటే 81,100 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అందులో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లో కూడా 2 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్లో కూడా మనకు గ్రేడ్ 1లో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 4లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. టోటల్ వేకెన్సీ అప్రాక్సిమేట్ మీరు చూసుకున్నట్లయితే 3,131 వేకెన్సీస్ అయితే ఆల్ ఇండియన్ ఓవర్లో ఇక్కడ మీకు అన్ని స్టేట్లో కూడా ఇక్కడ మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అర్హులైతే ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే, అలానే ఏజ్ లిమిట్స్ మీరు చూసుకున్నట్లయితే 1/1/2026 నాటికి ఇక్కడ మనకేమంటే ఈ మధ్యలో మీరు ఇక్కడ జన్మించి ఉండాలండి. అంటే 18 సంవత్సరాల నుంచి 27, అలానే ఇక్కడ ఈ మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మనకు SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +5 years, OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో జెండర్ పర్సన్స్ అప్లై చేస్తున్నట్లయితే 10 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో OBC వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే +13 years, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో SC/ST వాళ్ళు ఉన్నట్లయితే +15 years వరకు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే 27కి ఇవన్నీ కూడా మీరు యాడ్ అనేది చేసుకొని ఆ ఏజ్ని బట్టి మీరు ఇక్కడ అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ అనేది ఇక్కడ మీకు ఉంటుందండి. ఓకే, అలానే మనకు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది మీరేంటంటే ఆఫీస్లో కూర్చొని వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు అబ్బాయిలందరూ కూడా అప్లై చేయాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, అలానే ఇక్కడ హౌ టు అప్లై మీరు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే మీరు ఇక్కడ అప్లై అనేది చేయాలండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అలానే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చెప్పాడు కదా, అది కూడా మన సొంత రాష్ట్రంలో ఉంటుంది. దాని ముందు ఏమిటంటే మీరు అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే SC, ST, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అది కూడా అప్లికేషన్ ఫీజు అనేది 19 లోపల ఇక్కడ మీరు ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. కేవలం 100 రూపీస్ మాత్రమే. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీరు స్టార్టింగ్ శాలరీ ఇక్కడ మీరు చూసుకుంటే 40,000 వరకు ఇక్కడ మీరు పొందవచ్చండి. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మన గవర్నమెంట్ సెక్టర్స్లో ఇక్కడ మీకు జాబ్ అనేది వచ్చింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ నేను చెప్పాను చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ మనగా చూసుకున్నట్లయితే ఇక్కడ 8th 1లో ఇక్కడ చూసుకోండి. 8th 1లో మనం సౌత్ రీజన్లో వస్తాం కాబట్టి ఇక్కడ సౌత్ రీజన్లో వస్తాము. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, అలానే విశాఖపట్నం ఈ ఏరియాలో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే మనకు హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, అలానే మనకు చూసుకుంటే శ్రీకాకుళం, అంటే ఇది మనకు ఆంధ్రాలోకి రావడం జరిగింది. శ్రీకాకుళం, వేలూరు, కరీంనగర్ ఏరియాలో ఇక్కడ మీకు అంటే రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అలానే మనకు ఏమిటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా వాళ్ళు మీరు స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్తారు. జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి,
ఇక్కడ అప్లైని చేసుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది టైర్ 1 టైర్ 2 అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చాను. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుని పర్మనెంట్ ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇక్కడ సిలబస్ అన్ని కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇందులో తెలుగులోని రాత పరీక్ష ఉంటుంది. 1 రాంగ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ అనేది ఇక్కడ మీకు మైనస్ చేస్తారు. అలానే ఫ్రెండ్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. అందులో మీరు ఏమిటంటే లాంగ్వేజ్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ అలానే హిందీ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఆప్షన్ అనేది కూడా ఇక్కడ మీకు కల్పిస్తున్నారండి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, హిందీ పెట్టుకోవచ్చు. మనకు ఎనీ లాంగ్వేజ్ మనకు ఆప్షన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు తెలుగులోనే రాత పరీక్ష అనేది ఇక్కడ మీరు రాయవచ్చండి. అంటే మనకి ఇంగ్లీష్ అలాంటి తెలుగు అనేది ఉంటుంది. అందులో మీరు చదివి రాసి ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు. ఓకే, అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు చేసిన ఛానల్ సింప్లీ మీ మొబైల్లో నుండి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంటుంది. గురుకులలో మనకు టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చాయి. అలానే గ్రామ సచివాలయాల్లో ఆశా వర్కర్కి సంబంధించి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇక్కడ పూర్తి డీటెయిల్ ప్రతి ఒక్క డీటెయిల్ అనేది కూడా నేను ఇచ్చాను. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రెగ్యులర్గా మీకు మొబైల్లో ఫ్రీగా పొందుతారు. ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంటే చదివిన తర్వాత మీరు అర్హులైతే అప్లై మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అప్సెల్ వెబ్ పేజ్ కూడా వెళ్ళేసి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, 100% ఇక్కడ మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ మాత్రమే వస్తుంది. ఇటు చేసిన చాలా సింపులే. మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్లో ఎవరైనా ఉన్నట్లయితే 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ అర్హులు అయితే వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోమని చెప్పండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువే ఉంది. మీరు నెట్ సెంటర్లో వెళ్ళేసి ఈ సేవలోకి వెళ్ళేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్ అనేది కూడా అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, 12th క్లాస్ మార్క్ లిస్టు, అలానే మనకు కులి ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే ఆ తర్వాత మనకు చూసుకుంటే ఒక సిగ్నేచరు లేటెస్ట్గా తీసుకురండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు, ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న అవన్నీ డాక్యుమెంట్స్ అంటే తీసుకెళ్ళినట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కూడా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వెళ్ళండి. అర్హులైతే మాత్రం అప్లై చేయండి. అలానే రాత పరీక్ష కోసం మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.